ఈరోజు మరి మీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో కంచుకోట అనుకున్న బంకీపూర్ 95 నుంచెల్లి మొన్న ముందు జరిగిన 25 25 జనరల్ ఎలక్షన్స్ అక్కడ వరకు గెలిచింది. కానీ ఈరోజు అసలు నితిన్ నవీన్ గారి ప్లేస్‌లో ఎవరిని కూర్చోబెట్టినా గెలుస్తారని చెప్పేసి తనే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే అంతా తారుమారైపోయింది కదా! ఎస్. బంకీపూర్ అనేది ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. అది బీజేపీకి చాలా పెద్ద సెట్ బ్యాక్. అది హ్మ్. దాంట్లో దాంట్లో ఏమీ దాపరికాలు లేవు. అది ఒప్పుకుంది తీరాల్సినది. హ్మ్. బంకీపూర్ అనేది ఓడడం ఎస్పెషల్లీ సాక్షాత్తు మీరు అన్నట్టుగా కంచుకోట అండ్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసిన ప్లేస్ లో హ్మ్. అక్కడ అపోజిషన్ పార్టీ గెలవలేదు. అసలు అపోజిషన్ గా ఉందామని పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన పార్టీ వాళ్ళు అతను గెలిచాడు. ఇది పెద్ద సెట్ బ్యాక్. అయితే ఈ సెట్ బ్యాక్ లో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మామూలుగా ఈరోజు దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి బీజేపీ ఓటర్లు, 2 బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు. హ్మ్. ఆర్జేడీ అక్కడ యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయలేదు. ఏదైతే విపక్షంలో ఉందో ఇప్పుడు హ్మ్. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, తేజస్వి యాదవ్, అతను ప్రచారానికే రాలేదు. హ్మ్. సో అది లేనప్పుడు ఏమవుతుంది, బీజేపీ విజయం తథ్యమని అనుకుంటారు. బట్ బీజేపీ గెలవకూడదు కదా. హ్మ్. బీజేపీ గెలవకూడదు అన్నప్పుడు ఏమైంది, ఆర్జేడీ ఓటు బ్యాంక్ అంటే ఆర్జేడీకి ముస్లిం యాదవ్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ బీజేపీ ఓటు ఏదైతే ఉందో అది వాళ్ళు బయటికే రాలేదు. కానీ ఎంతమంది అక్కడ ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రంలో మంత్రి ఆయన. అంటే యూనియన్ మినిస్టర్స్ అక్కడ ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిండ్రు. ఇంతమంది వెళ్ళినా కూడా, ఇంత ప్రచారం గట్టిగా జరిగినా కూడా ఎందుకు బీజేపీని నమ్మలేదంటారు? జస్ట్ బికాజ్ ఇప్పుడు అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారిది అక్కడ సరిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయనందువల్లనే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ప్రశాంత్ కిషోర్ కు ఓటు బ్యాంక్ అలా ట్రాన్స్ఫర్ అవడానికి అది కారణం అన్న. బీజేపీ ఓడడానికి నేను అదొక కారణం అనట్లేదు. బీజేపీ ఓడడంలో బీజేపీ తప్పులు చాలా ఉన్నాయి. అభ్యర్థి ఎంపికలో వీళ్ళు చూపిలేదు. ఎంతమంది మంత్రులు ఒక చోట ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత ఎఫెక్టివ్ గా ప్రచారం చేశారు అనేది ముఖ్యం. ఇంతమంది ఎఫెక్టివ్ గా చేయలేదంటే మొత్తం ఇప్పుడు కనబడుతున్న దాని ప్రకారం ఎఫెక్టివ్ గా చేస్తే అయినట్ట. ఎఫెక్టివ్ గా చేస్తే గెలవాలి కదండి. ఇప్పుడు నేను అదే అన్న, ఎంత ఎఫెక్టివ్ గా మంత్రులు చేసినంత మాత్రాన గెలవరు అనడానికి ఒక ఉదాహరణ, అందరూ బంకీపూర్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇదే టైంలో గుజరాత్ లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది. గుజరాత్ లో మంత్రులు ఎవరన్నా దిగారా? గుజరాత్ లో గెలిచేసారు. గుజరాత్ కూడా బీజేపీకి కంచుకోట లాంటిదే కదా. అక్కడ కూడా చాలా ఏళ్ల నుంచి గెలిచారు గుజరాత్ లో. కానీ మధ్యప్రదేశ్ లో ఆల్రెడీ అది కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కానీ మొత్తం ముందైతే మీరే కదా. ఇప్పుడు అంటే మీరు అంటే నేను బీజేపీ సమర్థిస్తా, కానీ బీజేపీ ఉంది కదా, మొత్తానికి కూడా బీజేపీ కదా. కానీ ఎందుకు కాలేకపోయింది? ఇప్పుడు ఒకవేళ ఆ సీట్ అయినా కూడా ఇంటర్నల్ క్లాషెస్ బీజేపీలో చాలా ఉన్నాయి. అక్కడ నరోత్తమ్ మిశ్రా అని ఆయన, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఓడారు యాక్చువల్ గా 23 ఎన్నికల్లో. సో ఆయన ఓడడం ఆబ్వియస్లీ ఓడిన ఆయనకి ఏమి ఇవ్వలేరుగా, సో ఇవ్వలేదు. సో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు టికెట్ వస్తున్నాను కూడా ఆయన టికెట్ ఇవ్వకుండా ఇంకొకళ్ళకి ఇచ్చేసరికి ఆయన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారు. అయిపోయింది ఇంకా దట్ మూమెంట్ విక్టరీ ఇంకా బీజేపీది సీల్ అయిపోయింది, ఇంకా వాళ్ళు గెలవరు అని. సో బీజేపీ ఓడడానికి నిజానికి కాంగ్రెస్ పనిచేయక్కర్లేదు. బీజేపీ ఓడడానికి ఈవెన్ యుఎస్ పనిచేయక్కర్లేదు. బీజేపీ ఓడాలంటే అది బీజేపీ వాళ్ళతోనే సాధ్యం. వాళ్ళకే కుమ్ములాటలు, దాంట్లో లోపల చాలా వరకు గ్రూప్ రాజకీయాలు అన్ని జరుగుతున్నాయి అంటారు. ఎందుకు జరగవండి? ఇప్పుడు నేను ఇది మొన్న ఈ ఏదైతే సీజేపీ నడుస్తుందో నేను అప్పటి నుంచి అన్న, 76 ఏళ్ల పెద్ద ఆయన అర్ధరాత్రి 12ంటికి వీడియోలు పెట్టాల్సి వచ్చింది అంటే అది బీజేపీ వైఫల్యం కాదా? అది బీజేపీ వైఫల్యం కాదా? ఐటీ సెల్ ఇది నిజాలు బయట పెట్టకపోవడం. ఈ రోజు తెలంగాణలో మోదీ గారు పెట్టిన వీడియోలు రీట్వీట్ చేయలేదు వీళ్ళు, తెలంగాణ బీజేపీ వాళ్ళు. మోదీ గారు మీ నేత, ఆయన మీ నేతది మీరు రీట్వీట్ చేయకపోవడం ఏంటి? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని మీరు తిడుతున్నారా? అంటే నేను తిట్టట్లేదు, నేను నా ఉద్దేశం నేను చెప్తున్నా. నేనేమని వాళ్ళు తిట్టడానికి పోగొట్టడానికి? నేను బీజేపీ సపోర్టర్ అయినంత మాత్రం నేను ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని నేను సమర్థించాను. సమర్థించడం వ్యతిరేకించడం నాకు వీళ్ళతో సంబంధం లేదు. మోదీ గారు కేంద్రంలో ఉండాలి, నేను నాకు ఆయన విధి విధానాలు నేను నమ్ముతా, నేను అందుకనే నేను సమర్థిస్తాను. నాకు అమిత్ షా గారి మీద నమ్మకం ఉంది. దాని అర్థం బీజేపీలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధానాలతోనే ఉంటారు అని అనుకోవద్దు మనం. కానీ ఇదే తరుణంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్టయితే గోషమహల్ ఎమ్మెల్యే
అసలు తను ఎప్పటి నుంచో బీజేపీ నుంచి అంటే పార్టిసిపేట్ చేయడం గెలవడం అయింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే తను బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కానీ తనే కొన్ని మాటలు మాట్లాడారు రాజాసింగ్ గారు. ఏం మాట్లాడారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ బీజేపీ రావాలంటే అసలు ఇక్కడ వీళ్ళకే ఒక యూనిటీ లేదు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ అసలు ఒక్క కార్పొరేట్ సీట్ గెలుచుకుంటే చూద్దాం, ఒక్క దగ్గరనైనా గెలిస్తే చూద్దాం. మేబీ నిజమై ఉండొచ్చు కదా. ఆయన అట్లా మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత తన రాజకీయ అనుభవం, ఆ పార్టీలో తను తిరిగిన దాంతో ఆయన మాట్లాడినా అనుకోవచ్చు కదా. ఆ రాజా సింగ్ ఏం మాట్లాడారో నేను చూడలేదు, ఎందుకంటే నేను స్టేట్ అంత ఫాలో అవ్వను కాబట్టి ముందే చెప్పాను. నేను రాజా సింగ్ బేస్ మీద నేను మాట్లాడట్లేదు, ఆయన బేస్ మీద. మేబీ ఆయన మీరు అన్నట్టుగా ఐ థింక్ ఆయన 17 years ఎంతో ఉన్నారు టీడీపీ నుంచి వచ్చేసిన తర్వాత, ఆయన కొన్నేళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఆయన తీసేశారు, ఆయనకి ఏమి ఇవ్వకపోయింది మనకి తెలీదు. బట్ నేను అడిగేది ఒక్కటే బేసిక్ క్వశ్చన్, మోదీ గారు మాట్లాడింది తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎందుకు రీట్వీట్ చెయ్యలేదు? బేసిక్ క్వశ్చన్ అది. కేంద్రం నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. మరి ఇదే ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సపోర్టర్గా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఇదే క్వశ్చన్ కేంద్రం నుంచి కూడా రావాలి కదా, ఏంటి మరి ఎందుకు చేయలేదు, దీని మీద నెక్స్ట్ ఏంటి, అసలు మీరు దీనికి ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అడగాలి కదా. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అది మనకి తెలియదు కదా, ఎన్ని రోజులు అయింది కదా, మేబీ అవుతుంది మనకి తెలీదు. ఆబ్వియస్లీ ఇలాంటివి ఏమన్నా అయితే వాళ్ళు అన్ని ఇంటర్నల్లీ మీటింగ్లు అవుతాయి కానీ బయట మనకి తెలియదు కదండి. నేను ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అంటే అది సిజేపీ విజయం కాదు, బీజేపీ వైఫల్యం. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద వ్యతిరేకత వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ ఆయన గొప్పతనం చెప్తూ ఉన్నా. ఆయన అచీవ్మెంట్స్ అన్ని చెప్పా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ ఐటీ సెల్ వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. అదేదో ముందరే చెప్పాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే ముందే మీరు ఆయన గొప్పతనం చెప్పాలి. రాజీనామా చేసిన తర్వాత ఆయన గనుడు, ఆయన బాహుబలి, ఆయన ఆర్ఆర్ఆర్ అంటే ఇంకా లాభం ఏముందండి దాంట్లో. సో ఈ రోజు మోదీ గారు బంకీపూర్ ఓడారు అన్నా, మోదీ గారు బయటికి వచ్చి వీడియో చేశారు అన్నా, 76 ఏళ్ల వ్యక్తిని 12ంటికి మీరు వీడియోలు చేయించిన, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన దానికి కారణం బీజేపీ. అసలు ఎలా ఉందంటే అనకూడదు కానీ మోదీ గారిని దించాలని చెప్పి యుఎస్ కాంగ్రెస్ కూచేయట్లే, బీజేపీలో ఒక వర్గమే కూచేస్తున్నట్టు అనిపిస్తుంది. మోదీ గారు ఉండకూడదు అని చెప్పి, ఆయన ఉంటే ఏమన్నా ప్రమాదమేమో అని, ఆయన ఉంటే ఇష్టం లేదని చెప్పి బీజేపీలో ఒక వర్గమే ప్రయత్నాలు చేస్తుందని అనిపిస్తుంది. లేకపోతే బీజేపీ అసలు ఎవ్వరూ సీజేపీ అవుతున్నప్పుడు మాట్లాడకపోవడం ఏంటి? మరి వాళ్ళకి ఏమన్నా చెప్పారో ఏమో తెలీదు, ఐ డోంట్ నో మరి ఏం జరిగిందని. ఇది చాలా పెద్ద మిస్టరీ కిందనుంది. అంటే నేను ఒకసారి నేను ఇప్పుడు చెప్తున్నా, నేను బీజేపీ సపోర్ట్ అని. నేను ఓటు వేసిన నా ప్రధానమంత్రిని అంటుంటే నాకే ఎంత బాధగా అనిపిస్తే, మీ పార్టీ నేత మీరు నిజానికి ఆయన బొమ్మ పెడితే గెలిచారు ఇక్కడ చాలా మంది. నిజానికి వాళ్ళు ఎవరు అనేది చూడకుండా మోదీ గారు ప్రచారం చేస్తే గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. నేను తెలంగాణ అనట్లే, దేశం మొత్తం. అంటే మీరు గెలవడానికి ఆయన కావాలి, ఆయన బొమ్మ పెట్టుకుని మీరు గెలుస్తారు. ఎన్నికలప్పుడు ఆయన వచ్చి మీకోసం ఊరూరు తిరగాలి. కానీ ఆయన అంటూ ఉంటే, ఆయన దూషిస్తుంటే, ఆయన కష్టాల్లో ఉంటే మాత్రం మీకేమీ బాధ్యత లేదా? మీరేమీ మాట్లాడరా? ఇప్పుడు అడుగుతున్నానంటే, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి సీజేపీ గురించి మాట్లాడారు? ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఎందుకు? రేవంత్ రెడ్డి జెన్జీని రాహుల్ గాంధీ పిఎం అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తానని అన్నారు. నువ్వు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎవరిని పెట్టావని చెప్పి వీళ్ళు ఇక్కడ అడిగారా? కేరళలో మొన్న క్యాబినెట్ మార్పులు జరిగాయి. జెన్జీని ఎంతమందిని పెట్టారు? ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తెస్తుంటే వీళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ ఏవైతే చెప్తోందో ఒకే ఒక మహిళని కర్ణాటక కేబినెట్ లో పెట్టారు. మరి ఇప్పుడు అది చెప్పాలిగా, ఉమెన్ వ్యతిరేకి కాంగ్రెస్ అని చెప్పి ముద్ర వేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీకి ఉందా లేదా? నిర్లక్ష్యం చేస్తుందా? మొత్తం దేశం అంతా మేమే ఉన్నారు, కొన్ని స్టేట్స్ లోనే వీళ్ళు ఉన్నారు కదా, ఏమైతుంది అని ఒక నిర్లక్ష్యం. మరి వీళ్ళకైతే ఎన్నికలప్పుడు మోదీ గారు వచ్చి గెలిపిస్తారన్న అతి విశ్వాసమేమో. ప్రతిదీ మోదీ గారే గెలిపిస్తారు, అమిత్ షా గారే చూస్తారంటే వీళ్ళందరూ ఎందుకు ఇంకా? అంటే వీళ్ళకి ఎంపీ బుగకార్లో తిరగడానికా? ఐ డోంట్ నో, మీరే చెప్పాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి జెన్సీద్ అన్నది మీరు బీజేపీ వాళ్ళు రీట్వీట్ చేయడం చూసామా ఐటీ సెల్లో? రేవంత్ రెడ్డి ఇక్కడ అతనే కదా, తెలంగాణ ముఖ్యమంత్రి కదా.
మోదీ గారిని టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా తను ఎన్నో వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు ఆ వ్యాఖ్యల్ని ఏ రోజైనా మరి మాట్లాడారా బీజేపీ నాయకులు? అసలు బీజేపీ ఎందుకు అంటే ఎంతసేపు ఓడిపోయిన పార్టీ గురించి మాట్లాడుతుంది కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ గురించి ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు కానీ గత కొన్ని నెలల ముందు చూసుకున్నట్టయితే యూరియా సమస్యలు వచ్చినాయి రైతులకి. దాని మీద చాలా తక్కువ మంది స్పందించారు. కాళేశ్వరం గురించి మాట్లాడాల్సి వస్తే దాని మీద చాలా తక్కువ మంది మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా కూడా బీజేపీ నుంచి వెళ్ళి అండ్ వడ్లు కొనుగోలు సమస్య వచ్చినప్పుడు కూడా ఒకసారి అందరూ ఒక్క వ్యాన్ లో మాత్రం ఒకటేసారి మూకతాడిగా వెళ్ళింది కానీ ఒక్కొక్కరుగా వెళ్ళి చేయలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. అట్లెందుకు అందరు కలిపి వెళ్ళడం కన్నా ఒక్కొక్కరు వెళ్తే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది కదా, అట్లెందుకు చేయలేకపోయారు? ఐ థింక్ ఇది చాలా పెద్ద ఇష్యూ. అది మీరు బీజేపీ వాళ్ళని అడగాలి. బీజేపీ సపోర్టర్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉందని అంటాను నేను. ఇప్పుడు నేను సిజేపీవి ఇవి జాతీయ అంశాలు కాబట్టి నేను కారణాలు చెప్పగలను. యూరియావి ఇవి ఐ డోంట్ నో దట్ మచ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఎంపీలు ఎన్నుకున్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు, ఎంపీ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఐ మీన్ కాంగ్రెస్ మంచి చేస్తే మంచానండి, కానీ కాంగ్రెస్ తప్పులు కూడా చేస్తుంది కదా. దాన్నన్నా మీరు దాన్ని కూడా ఎత్తి చూపించకపోతే ఇప్పుడు బీజేపీ అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీని నేను ఎంత సమర్థించినా ఈ దేశంలో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రజాస్వామ్యం గౌరవించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి మిత్రపక్షం ఉంటది, అటు నుంచి వెళ్ళి కూడా ఆపోజిట్ గా ఒక పక్షం ఉంటది. కరెక్ట్. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ఎవరికి ఓటేద్దామని ఫెన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కి ఓటేద్దాం అనుకున్నప్పుడు మోదీ గారిని చూసి మోదీ గారి వైపు టిల్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటారు కదా. ఎందుకు? ఆయన వాక్ చాతుర్యం, ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి, అండ్ ఆఫ్ కోర్స్ ఇటువైపు రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ ఉంటాయి. ఇప్పుడు నార్త్ లో బీజేపీ ఇంత పెనెట్రేట్ ఎలా అయింది? మోదీ గారు వాక్ చాతుర్యంతో. ఇక్కడ లాంగ్వేజ్ గ్యాప్ వచ్చింది. ఆ లాంగ్వేజ్ గ్యాప్ ని ఇక్కడ ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీ వాళ్ళకి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిజానికి నార్త్ పార్టీనే, కానీ మీరు చూసినట్టయితే నరేటివ్ ఎలా ఉంటుంది? బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, కానీ కాంగ్రెస్ కాదు. ఎలా కాంగ్రెస్ ఎందుకు కాదు? నిజానికి మీరు చూసుకున్నట్టయితే బీజేపీది ఇక్కడ ఒక్క సీటే వచ్చినప్పుడు అందరూ అయిపోయింది 18లో అన్నారు. 19లో ఎంపీలు ఎంతమంది వచ్చారు? ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అవి కష్టం అని అనుకుంటే 8 మంది ఎంపీలు గెలిచారు. ఎలా గెలిచారు? దాంట్లో మోదీ గారి ఫ్యాక్టర్ ఉంది, కానీ మోదీ గారి ఫ్యాక్టర్ అనేది ఒక అంశం వరకే పనిచేస్తుంది. దాని తర్వాత స్థానిక రాష్ట్రాల వారికి అది చేంజ్ అవుతూనే ఉంటది, అది జిల్లాల వారికి కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది, నియోజకవర్గాల వారికి కూడా చేంజ్. స్థానిక అంశాలని ఎత్తి చూపించడం, అవన్నీ చెప్పడం. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ అంశాలను కూడా లోకలైజ్ చేసేస్తారు. బీజేపీ వాళ్ళ ఏం చేశారు చెప్పండి? తెలంగాణ బీజేపీ నుంచి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఒక నేషనల్ అంశాన్ని లోకలైజ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, బెంగాల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళన్నీ ఇలా చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నవి బీజేపీ ఏది చేసింది చెప్పండి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? రాష్ట్రంలో అనేక అంశాలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మిగతా పార్టీలు అన్ని ప్రెస్ మీట్లు పెడతాయి, మాట్లాడతాయి. రోజుకి ఒక 4 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. బీజేపీ ఎందుకు అన్ని ప్రెస్ మీట్లు అసలు? వాళ్ళకి ఐ డోంట్ నో. బీజేపీ చెప్తున్నాను కదా, నాకు సిజేపీ విషయం తర్వాత నుంచి బీజేపీ చెప్పాలంటే ఒక పజిల్ కింద ఉంది. అంటే మరి ఎన్నుకున్న ప్రజలకి ఎట్లా ఉంటది? ఈ సిజేపీ అంశం, బాంకీపూర్ ఈ ప్రభావంతో ప్రజల మైండ్ సెట్ మారిందని నేను అనుకోవట్లేదు. నేను ప్రజలది మాట్లాడట్లే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఇక్కడ ఉన్న ఈ నేతల మొహాలు చూసి ఓట్ అయ్యారండి. వీళ్ళు 100% మోడీ గారిని చూసే వేస్తారు. మోదీ గారు మంచి చేయగలన్న నమ్మకంతోనే వేస్తారు. అది వరమో శాపమో నాకు అర్థం కావట్లేదు అంటున్నా. బంకీపూర్ లో ఓడిన ఈ ఎన్నికల ఫలితం అంత ఇంటర్నల్ రైవల్రీ వల్ల అయింది. అండ్ దీని ఫలితం ఒకవేళ బీహార్ నెక్స్ట్ ఎలక్షన్ లో పడుతుందని కూడా మనం మిస్టేక్ అది. ఎందుకంటే ఆ స్థానిక అంశము నేషనల్ అంశం వచ్చేసరికి వేరేగా ఉంటుంది, అంటే రాష్ట్రంలో. అలాగే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితం వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ మీద పడుతుంది మనం అనుకోకూడదు. ఉత్తరప్రదేశ్ లో డైనమిక్స్ వేరు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. సో ఏ ఎలక్షన్ అంశం ఆ ఎలక్షన్ కే ఉంటుంది. ఈ ఎలక్షన్ ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్, మీరు ప్రెస్ మీట్లు, జనాల్లోకి వెళ్ళడం ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా నేను ఏదైతే చెప్పానో, ఎక్కడ మనం విఫలం అవుతున్నాము అనేది బీజేపీ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈ ఎన్నికలు సిజేపీ అంశం ఒక ఉదాహరణ.
2024లో 240 సీట్స్ వచ్చిన తర్వాత ఎలా అయితే వాళ్ళని వాళ్ళు కోర్స్ కరెక్ట్ చేసుకుని స్టేట్స్ గెలుస్తూ వెళ్తున్నారో, అలాగే బంకీపూర్ ఓటమి తర్వాత కూడా కోర్స్ కరెక్షన్ చేసుకుంటే, ఇన్ఫాక్ట్ వీళ్ళు కోర్స్ కరెక్షన్ చేసుకోకర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అమిత్ షా గారు టేక్ ఓవర్ చేసేస్తారు. సో మొత్తం ఆయన ఆధీనంలో నడుస్తుంది, సోషల్ మీడియాలో అంతా ఆయన దాంట్లో ఉంటుంది. సమస్య ఏంటంటే ఆ ఎన్నికలది అమిత్ షా గారు టేక్ ఓవర్ చేసే ముందర వరకు ఏదైతే బీజేపీ పనిచేస్తుందో, ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ ఏదైతే పనిచేస్తుందో అక్కడ మిస్టేక్ వస్తుంది, అక్కడ సమస్య ఉంటుంది, అక్కడ ఏం పని చేస్తున్నారో తెలియదు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీ పనిచేస్తుంది, ఎన్నికల తర్వాత పని చేయము, మోదీ గారు అమిత్ షా గారే చూడాలంటే అవ్వదు కదా. వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అన్నప్పుడు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం ఇస్తే వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొంటారు. సో ఈ ఇంట్రోస్పెక్షన్ అనేది బీజేపీలో చాలా ఇంపార్టెంట్. ఇది సిజేపీ అండ్ బంకీపూర్ అనేది వాళ్ళకి అదొక ఐ ఓపెనర్ గా అవుతుందని నేను అనుకుంటున్నాను.